ప్రియులరా, మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. ప్రియులరా, యేసుక్రీస్తు జననం అనే పదం మనం వాడుతున్నాము అంటే అది మానవ భాష. మానవ భాషతోనే కొన్ని చెప్పవలసిన అవసరత ఏర్పడింది దేవుడికి. మానవ భాషతోనే మనుషులతో చెప్పాలి, మానవ భాషను ఉపయోగించాలి, లేకపోతే ఆత్మజ్ఞానం అర్థం కాదు. వాస్తవానికి యేసుక్రీస్తుది పుట్టుక కాదు. యేసుక్రీస్తుది 2000 సంవత్సరాల క్రితం ఆయన కన్యామరియ గర్భాన పుట్టాడు అని మనం మాట్లాడుతున్నాం. బైబిలులో 1-2 వచనాలలో ఆ మాట రాయబడిన వాస్తవానికి ఆయన పుట్టుక మాత్రం ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఆయనది పుట్టుక కాదు కానీ రాక. ఆయనది రాక. ఎందుకంటే ఒక చోటు నుండి మరొక చోటుకి రావడాన్ని రాకనే ఎవరైనా అంటారు, పుట్టుక అనరు. రత్నం గారు తెల్లదేవరపల్లి, విస్సన్నపేట దగ్గర తెల్లదేవరపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన రాకది, దీన్ని పుట్టుక అన్నారు. ఇందాకేనండి ఒక గంట క్రితం రత్నం గారు పుట్టారని ఎవరైనా అంటారా? రాక. మరి ఆయన ఎప్పుడు పుట్టారంటే 40 ఏళ్ల క్రితం పుట్టారు ఆయన. ఇప్పుడు వచ్చారు. యేసుక్రీస్తు కూడా ఈ జగత్తు పునాది వేయబడక ముందు పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అది మొదటి రాక. ఈ మొదటి రాక కోసం అనేకులు ఎదురు చూశారు. ఈ మొదటి రాక కోసం అనేకులు ఎదురు చూశారు. దాన్ని రాకని చెప్పవలసిన క్రైస్తవులండి ఎందుకో తెలియదు, పుట్టుక 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 అన్నదే హైలైట్ చేస్తూ, అది కూడా ఒక మానవ మాతృడి పుట్టుకే అన్నట్లు హైలైట్ చేస్తూ, ఒక మనిషి పుట్టుకను ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే ఒక మనిషి పుట్టుకలానే యేసుక్రీస్తు పుట్టుకని వాళ్ళే చెప్పి పుట్టుకను సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడండి భక్తి మనుషులను సంతోషపెట్టేదై ఉండకూడదు. భక్తి దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉండాలి. పౌలు కూడా మాట్లాడుతూ అంటాడు గలతీ పత్రికలో, నేను మనుషులను సంతోషపెట్టువాడనే అయితే నేను అసలు క్రీస్తుకు దాసుడిని ఎందుకు అవ్వాలి? ఒక ఎంప్లాయీ తన పైనున్న తన యజమానిని సంతోషపెట్టాలి. ఒక ఎంప్లాయీ తన పైన ఎవరు అధికారో ఆయన్ని సంతోషపెట్టాలి. ఇప్పుడు మన పై అధికారి ఎవరైతే క్రీస్తుకు దాసులుగా ఉన్నారో, మనం క్రీస్తు సేవకులం, క్రీస్తు దాసులం, మన యజమానిని సంతోషపెట్టాలి. కనుక భక్తి అనేది దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉండాలి తప్ప మనుషులను సంతోషపెట్టేదే ఉండకూడదు. మనుషులకి ఎప్పుడంటే సందడి ఉండాలి, హంగామా ఉండాలి, హడావుడి ఉండాలి, మనుషుల హృదయాలను మెప్పించే కొన్ని ఏర్పాట్లు ఉండాలి. మొదటిసారి మాట్లాడినప్పుడు వినయ్ చెప్పాడే, ప్రతి చర్చి వెలిగిపోతుందట. ఆ చర్చి కట్టడాల బయట వెలిగించారు లైట్లతో, కానీ లోపల శవాలు ఉన్నాయన్న సంగతి ఎంతమంది తెలుసండి? శవాలు ఎక్కడున్నాయి అనుకోకండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన ప్రతివాడు ఒక శవం, జీవించుచున్నాడు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడు. ఎవరు దేవుని కొరకు కార్యాలు చేయరో వాళ్ళంతా శవాలే. ఎవరు దేవుని కొరకు బ్రతకరో వారందరూ జీవం లేని శవాలు. కనుక చర్చీలు అలంకరింపబడితే లోపల శవాలు ఉన్నాయి. చర్చి బిల్డింగ్లు అలంకరించబడ్డం కాదు కావాల్సింది. ఎవరు అలంకరించబడాలి? మనుషులు. మనుషులు దేంతో అలంకరించబడాలి? బంగారంతోనా, జడలతోనా, మిక్కిలి విలగల వస్త్రములతోనా, సత్క్రియలతోనా? దేనితో అలంకరించుకోమన్నాడు? సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. మనుష్యులు అలంకరింపబడక వారు కట్టుకున్న కట్టడలు అలంకరింపబడితే కట్టడాలు అలంకరింపబడడం వలన ఉపయోగం ఏంటి? గనుక ప్రియులారా, చాలామంది పుట్టుక అనడం వలన ఇదే టార్గెట్ చేశారండి మత ఛాందస్వాదులు.
మరి క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు ఈ దేశంలో, క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అని అడుగడుగున క్రైస్తవ్యాన్ని కట్టడి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయండి భారతదేశంలో. ఇందాక ఒక చిన్న న్యూస్ చూశాను, అది పూర్తిగా ఇంకా చూడలేదండి. వెంకటేశ్వర స్వామి బొమ్మకి క్రిస్మస్ టోపీ పెట్టారని రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరు పెడతారంటే క్రైస్తవులు అసలు చేయరా పనులు. గతంలో కూడా అనేక సార్లు ఏదంటే అంతర్వేదిలో రథం గాల్చారని, అది క్రైస్తవులు చేశారని, తర్వాత ఎక్కడో తిరుపతిలో ఏదో చేశారని, అది క్రైస్తవులు చేశారని, అంటే ఏదో విధంగా క్రైస్తవుల మీద బురద చల్లడం వాళ్ళ ప్రయత్నం, ఏదో విధంగా గొడ్డగాల్చి మీద వేయడం అంటారు చూసారా. చుట్టూ ఉన్న హైందవ సోదరుల మనస్సుల్లో క్రైస్తవులపై అసహ్యం పుట్టించాలి, కోపం పుట్టించాలి, రెచ్చగొట్టాలి. చుట్టూ ఉన్న హైందవులందరూ కూడా క్రైస్తవులను చంపేయాలి, లేదా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేయాలి. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనండి ఒక టీవీ ఛానల్లో కూర్చొని యేసుక్రీస్తుకి అసలు పుట్టుకే లేదు కదా, ఎందుకు లేదు, ఆయన పుట్టాడు అని వీళ్ళు అంటారు. ఆయన నిజంగా పుడితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, బైబిల్లో ఎక్కడుందో చెప్పండి, డిసెంబర్ 25 అని ఎక్కడుంది చెప్పండి అడుగుతున్నారు. డిసెంబర్ 25 అని బైబిల్లో లేదండి. మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 25 అని నిరూపించడానికి చాలామంది బోధకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ అబద్ధాలు, కరెక్ట్ కాదు. ఒక ఛానల్లో కూర్చోబెట్టాడండి ఒక ఆయన కూర్చోబెట్టి ఒక పాస్టర్ని కూర్చోబెట్టి, జాన్ పాల్ అని, డిసెంబర్ 25 అని బైబిల్లో లేదు, అసలు మీ యేసుప్రభువు పుట్టికే రాయలేదు, ఆయన పుట్టాడని గ్యారంటీ ఉందా అని అన్నాడు. అంటే పుట్టిన తేదీ రాయకపోతే పుట్టినట్టు కాదా? నువ్వు నీ పుట్టిన తేదీ రాసావు అంటే మీ నాన్న రాశాడు, మీ అమ్మ రాసింది, వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ అమ్మోళ్ళు రాసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పుట్టిన తేదీ, మా తాత పుట్టిన తేదీ ఆయనకి ఎవరు రాయలేదండి, ఆయనకి తెలియదండి. అంటే ఇప్పుడు పుట్టిన తేదీ రాయలేదు కనుక మా తాత ఉన్నట్ట లేనట్ట? ఆ టీవీ ఛానల్ నడిపించే యాంకర్ బుర్ర తక్కువడైతే అయితే మీ తాత పుట్టలేదు అంటాడు. మా ముత్తాత పుట్టిన తేదీ కూడా లేదు మరి, అంటే మా ముత్తాత పుట్టలేదా? అంటే వేయనంత మాత్రాన వాళ్ళు తెలియక పుట్టుక తేదీ వేయలేదు. మరి బైబిల్లో యేసుక్రీస్తు పుట్టుక తేదీ దేవుడు కావాలనే వేయలేదు. ఎందుకు వేయలేదు? నేను మాట చెప్తాను. యేసుప్రభు పుట్టిన తేదీ అడిగిన వాడిని నేనైతే ఆ ఛానల్లో మాట్లాడేవాడిని, మాట్లాడడం కుదరని వాడిని, మాట్లాడని వాడిని తీసుకెళ్ళి ఏవండి కూర్చోబెడతారండి ఆ టీవీ ఛానల్లో. నాలాంటి వాడిని కూర్చోబెట్టరండి. ఆ పాస్టర్ అడగలేదు, నేనేం అడుగుతానో తెలుసా? అక్కడ నేనే కూర్చుంటే, ముందు నీ పుట్టిన తేదీ తీసుకురా, అప్పుడు యేసుప్రభు పుట్టిన తేదీ నేను తీసుకొస్తా అంట. ముందు నీ పుట్టిన తేదీ ఉందా, ఉంటే తీసుకురా అని అడుగుతా. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాడు. నువ్వు తెచ్చింది నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదు అని నేనంట. అదేంటండి ఎంత మాట అంటారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఒక్కసారి నువ్వు ఏ హాస్పిటల్లో పుట్టావు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది నా డేట్ ఆఫ్ బర్తేనా అని అడుగు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? కాదు అంటాడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి డేట్ ఆఫ్ బర్త్ డాక్టర్ వెయ్యలేరు కూడా. మరి వాళ్ళు వేసే డేట్ ఏంటి? బర్త్ డేట్ కాదు, అది డేట్ ఆఫ్ డెలివరీ. డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ ఆఫ్ డెలివరీ. నువ్వే నీ డేట్ ఆఫ్ బర్త్ వేయలేనప్పుడు యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ కావాలా నీకు అని అడుగుతాను. ఇంక మాట్లాడతాడండి? మాట్లాడే దమ్ముందా? నేను మాట్లాడతానంటే అయితే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పని కూర్చుంటా. అది డేట్ ఆఫ్ బర్త్ కాదండి, అది డేట్ ఆఫ్ డెలివరీ. అడగండి డాక్టర్ని. ఒకప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్లు ఏమని రాస్తున్నారా సర్టిఫికేట్లో? డేట్ ఆఫ్ డెలివరీ అని రాస్తున్నారు, డేట్ ఆఫ్ డెలివరీ. కనుక మనుషుల డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఏమంటే దేవుడు అండి బైబిల్లో దావీదు డేట్ ఆఫ్ బర్త్ రాయించలేదు, మోషే డేట్ ఆఫ్ బర్త్ రాయించలేదు, అబ్రహాం డేట్ ఆఫ్ బర్త్ రాయించలేదు. అసలు బైబిల్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ రాయించలేదు. ఒక యేసుప్రభువుది లేదని వాదించడం అర్థం ఉందండి? అసలు ఎవరిది లేదు. ఎందుకు లేదంటే
అసలు మీరు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన రోజు మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు గనక. కాకపోయినా మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం అదో టైప్ సైకోలం. మనం అది కాదని తెలిసినా అదే బర్త్డే అని జరుపుకుంటాం. మనం అదొక రకమైనటువంటి మెంటల్ వాళ్ళం. అది డేట్ ఆఫ్ బర్త్ కాదు. కాకపోయినా అవునని చేసుకుంటాం. మరి దేవుడు మనలాంటోడు కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అది డేట్ ఆఫ్ బర్త్ కాదు కానీ రాయలేదు. యేసుప్రభు పుట్టింది అది లేదని నానా యాగి చేసేవాళ్ళని అడుగుతున్నాను, నీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అసలు మన డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పండి. మనం కూడా పుట్టినోళ్ళం కాదండి, వచ్చిన వాళ్ళం. పరమార్థం ఎవరికీ తెలియదండి. మనం భూమి మీదకి వచ్చిన వాళ్ళని తెలుసా? మనం కూడా ఎప్పుడు పుట్టామో తెలుసుగా, చదువుతున్నారుగా. మనం ఎప్పుడు పుట్టాం? చాలామంది అంటారు, నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టావురా, ఇంకా పెళ్లి చేసుకోవారా అంటారు. ఆడు భూమి పుట్టినప్పుడు కాదు, భూమి పుట్టక ముందు పుట్టాడు. ఆడే కాదు, నువ్వు కూడా. నువ్వు ముందు పెళ్లి చేసుకున్నావని ఇప్పుడే పుట్టిన బాలుడు అనుకోకు. అర్థమైందా? ప్రతి మనిషి ఈ విశ్వము పుట్టక ముందే పుట్టారు పరలోకంలో. ఇక్కడ ఆకారాన్ని ధరించుకున్నాం అంతే. ఇక్కడ ఆకారాన్ని ధరించుకున్నాం. యేసుప్రభు అంతే. అందుకే బైబిల్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లు రాయరు. అలాగని డేట్లు వేయటం ఆ దేవుడికి తెలియదు అనుకోకండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఏ రోజున, ఏ కాలంలో, ఏ సంవత్సరం, ఏ నెలలో బయలుదేరారో రాశాడు. ఏ నెలలో ఆ సీను అరణ్యంలో దిగారో రాశారు. ఏ నెలలో మళ్ళీ కనాన్ దేశం ప్రవేశించారో రాశారు. ఏ నెలలో ఒక రాజు రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడు రాశారు. ఏ నెలలో ఆ రాజు చచ్చిపోయాడో రాశారు. డేట్లు కన్ఫర్మ్గా ఆయన మెయింటైన్ చేశాడు. కానీ పుట్టిన తేదీలు కాదు కనుక రాయలేదు. అర్థమైందా? కనుక ఇక్కడ మాట చెప్తాను. యేసుక్రీస్తు గురించి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మాట్లాడుతూ అన్నారు, ఆయన గురించి కొన్ని తరాలు ఎదురు చూశారు. చెప్పాలంటే మోషే దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, ఆ మహనీయుడు ఎప్పుడు వస్తాడు ఎదురు చూశారు. ఎదురు చూసి వారు వాళ్ళ జీవితంలో వాళ్ళ కళ్ళ ముందు ఆ మహనీయుడిని చూస్తామా లేదా అని పరితాపం చెందారని పరితపించారు వాళ్ళు. కానీ వాళ్ళకి దక్కలేదు ఆ భాగ్యం. ఎవరికి దక్కింది? యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, ఆ యేసుక్రీస్తు సమకాలికులు ఉన్నారు, వాళ్లకు దక్కింది యేసుక్రీస్తును చూసే భాగ్యం, ఆయన మాట్లాడుతున్న వాక్యాలు వినే భాగ్యం, ఆయన చేస్తున్న కార్యములు, సత్క్రియలు లేదా అద్భుతాలు చూసే భాగ్యం ఆయన సమకాలికులు దక్కింది. ఆయన తన మొదటి రాకలో ఏం చెయ్యాలో దాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు రెండవ రాకడ ఉంది. మనం మొదటి రాక కోసం ఎదురు చూడాలా, రెండవ రాక కోసం ఎదురు చూడాలా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, తర్వాత ముందేమో సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండడం చూస్తారట, తర్వాత ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు, ఆకాశ మేఘారూఢుడై రావడం మీరు చూస్తారు. ఆయన మళ్ళీ వస్తానన్నాడు. ఇప్పుడు మీరు అది చూడాలి. మీరు దేనికోసం ఎదురు చూడాలి? ఇప్పుడు ఆయన ఆకాశ మేఘారూఢుడై వస్తాడు. ఇదే మాట అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడింది చూడండి. 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11-12 వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, రెండవ రాకడ కొరకు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఇప్పుడు నువ్వు దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూడాలి. కానీ ఎందుకు క్రైస్తవులండి దేవుని దినపు రాకడ, రెండవ రాకడ కొరకు ఎదురు చూడట్లా? దేనికోసం ఎదురు చూస్తున్నారు? క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ అంటే ఒకవేళ మొదటి రాక నువ్వు ఫిక్స్ అయితే, ఇప్పుడు నువ్వు మొదటి రాక కోసం ఎదురు చూడాలా, రెండవ రాక కోసం ఎదురు చూడాలా? నిజంగా చెప్తున్నానండి, మొదటి రాక కోసం ఎదురు చూసిన మహాభక్తులు ఆయన రాగానే కేకులు కట్ చేయలేదండి, డాన్సులు వేయలేదండి. జ్ఞానులు, మిగతా వాళ్ళని పక్కన పెడితే జ్ఞానులు ఎదురు చూశారు. ఏం తీసుకొచ్చారండి వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ మూడు ఆయన కానుకలుగా తెచ్చారు. ఎందుకో తెలుసా? ఆయన చేయబోయే త్యాగం ఏంటో, లోకానికి ఆయన రక్షకుడని, రాజని. బంగారం రాజును అలంకరించడానికి, బోళము ప్రశస్తమైనది అది, సాంబ్రాణి ప్రశస్తమైనది అది. ఆయన లోకానికి రాజుగా వచ్చాడని తెలుసుకున్నారు, అవి సమర్పించారు. ఆయన బర్త్డే ఎవరైనా చేశారండి? వాళ్ళ అమ్మన్ననే చేయలేదు. వాళ్ళ శిష్యులు ఎవరైనా చేశారా? చేయలేదు. పోనీ ఆయన ఏమైనా చేసుకున్నాడా? లేదు. కానీ క్రైస్తవులండి ఎందుకో సంతోషం సంతోషం సంతోషం. మన భారతదేశంలో ఉండి పుట్టినా సంతోషమే, చచ్చిపోయినప్పుడు ఆ డప్పుల ముందు ఎగిరేవాడిని చూడాలండి. వాడిలో ఉన్న ఆనందం ఆల్రెడీ వేసి ఉంటాడండి. వాడిలో ఉన్న ఆనందం ఎవరిలో ఉండదంటే, పోయినోడు దరిద్రం వదిలిందనే, పేడ విరిగిడైందనే, ఎందుకో తెలియదు. ఎగురుతాడు అండి. బారేసి వస్తారు ఆ శవాన్ని. ఆ తర్వాత గుంపు కొడతారండి వీళ్ళు. ఎవరాళ్ళు? వియ్యపు వారట. ఎందుకు గుంపు కూడారు? అయ్యో కుటుంబ పెద్ద పోయాడు, వాళ్ళ పెద్ద దిక్కుపోయింది, మనం అందరం కలిసి డబ్బులు వేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుందాం అని కాదండి. తెల్లవారగానే మంచి మటన్ బిర్యానీ వండుకు తినాలట. అక్కడ మనిషి కోల్పోతే వీడికి తినాలని కోరికేంటి? కొంతమంది దరిద్రులు ఉంటారు, శవం అక్కడ ఉండగానే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కొడుకులను ఎవరో ఒకరిని గిల్లుతుంటారు. ఎందుకు? మేము ఏడిచి అలిసిపోయాం, మందుకు డబ్బులు ఇవ్వని. పెళ్లి కొడుకుని వచ్చి మందుకు డబ్బులు ఇవ్వమని అడుగుతారు. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబంలోకి వచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతారు. పెళ్లిలో డ్యాన్సులు వేస్తారు, చావులో డ్యాన్సులు వేస్తారు. ఇది అలవాటు అయిపోయింది మనిషికి. చావు అయినా పెళ్ళైనా ఏదైనా. ఏ పండగ లేదనుకోండి, ఎవరిదైనా పుట్టినరోజు ఉందేమో చూడమంటారు. ఎవరు పుట్టినరోజు లేకపోతే దేవుడిది ఏమన్నా ఉందా? ఉంది. అయితే ఒక పని చేద్దాం, డ్యాన్స్. యేసుప్రభు వస్తే డ్యాన్సులు వేయమన్నాడా? యేసుప్రభు వస్తే కేకులు కట్ చేయమన్నాడా? యేసుప్రభు వస్తే నీ ఇళ్ళు అలుక్కోమన్నాడా? యేసుప్రభు వస్తే సున్నాలు కొట్టుకోమన్నాడా? యేసుప్రభు వస్తే బొత్తలు తుక్కోమన్నాడా? యేసుప్రభు వస్తే నవార్లు తుక్కోమన్నాడా? ఇదే పని. యేసుప్రభు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? మొదటి రాకలో ఆయన వచ్చినందుకు ఎదురు చూశారు ఎంతోమంది. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మనుషులను రక్షించాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూడండి. నేను మేఘారూఢుడై వస్తానన్నాడు. ఎదురు చూడడం అంటే ఏంటో తెలుసండి? ఆయన వచ్చే సమయానికి పవిత్రమైన ప్రవర్తనతో, భయముతో ఆయన చెప్పిన పని చేసి శ్రద్ధ కలిగి మనం ఎదురు చూడాలి. వస్తే ఆయనతో పాటు వెళ్ళాలి తప్ప విడవబడిన వారి లిస్టులో కనబడకూడదు మనం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలంటే రెండో రాకడండి. ఇప్పుడు రెండవ రాకడ, మొదటి రాక అయిపోయింది, ఇప్పుడు రెండవ రాక సమీపంగా ఉంది. ఇప్పటికే గుర్తులు జరుగుతున్నాయి. ఆయన రాకడ గుర్తులు ఎన్నో జరుగుతున్నాయి. సమీపంగా ఉన్నాడు, ద్వారం వద్దే ఉన్నాడు. ఈ టైంలో ఏదో పుట్టాడని ఆయన పేరు చెప్పేసి ఆయన అవమానిస్తూ, పైగా పాటలు, ఏ పాటలు? లాలి లాలమ్మ లాలమ్మ లాలి లాలంటూ పాడరే బాలయేసునకు లాలి అని లాగేస్తారు. ప్రదీప్ గారి బర్త్డే అనుకోండి, కేక్ కట్ చేసి విషెస్ చెప్తే సరిపోతుంది. ఆయనకు ఒక ఉయ్యాల ఏర్పాటు చేసి
లాలి లాలయ్య లాలయ్య ప్రదీపు. ఏమిటి బాగుంటుందా? ఇది ఇది బాగుందా? వెటకారం చేసినట్టుంది. మీరు చెప్పండి. అంతేగా. గాంధీ జయంతి రోజు గాంధీకి లాలి పాటలు పాడతారండి? అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ లాలి పాటలు పాడతారా? మీ పుట్టినరోజుకి విషెస్ చెప్తే సంతోషంగా ఉంటుందా? ఎదురుగా రోడ్డు మీద నిలబెట్టి లాలి లాలి అని పాడితే కోపం వచ్చిద్దా? వచ్చింది. అది అవమానించినట్లు. అది మనుషులుగా ఉన్న వారిని అవమానించరు కదా, మరి దేవుడిని ఎలా అవమానిస్తున్నారు? అంటే నోరు వాయలేనోడు వచ్చి అడగడు, మన ఇష్టం. అంతేగా. క్రైస్తవులు ఏది చేసినా చెల్లిపోద్ది. స్టార్ పెట్టేసి బూత్ డ్యాన్స్లు వేసినా చెల్లిపోద్ది. దేవుడి పేరు చెప్పి చర్చిలో డ్యాన్స్లు వేసినా చెల్లిపోద్ది. నో, దేవుడు ఒప్పుకోడు. శిక్ష అనుభవిస్తారు. రెండవ రాకడ కోసం ఎదురు చూడమంటే క్రిస్మస్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి డ్యాన్సులు ప్రిపేర్ చేసేసి పిల్లలకి స్కిట్లు ప్రిపేర్ చేసి కేవలం డిసెంబర్ 25 కోసం సంవత్సరం అంతా ప్రిపేర్ అయిపోయే సంఘాలు తెలుసా మీకు? సంఘాలు దేనికి సిద్ధపడాలి? రెండవ రాకడకా మొదటి రాకడకా? రెండవ రాకడికి సిద్ధపడాలి. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆయనతో వెళ్ళాలంటే ఒక లక్షణం నీలో ఉండాలి. ఒకటి చెప్పే సమయం ఉంది కనుక ఒకటే చెప్తున్నాను. మత్తయి సువార్త ఆయన వచ్చినప్పుడు ఏం అడుగుతాడో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి చదువుతాం. యేసుక్రీస్తు 31 నుంచి జాగ్రత్తగా చూస్తే 34 నుంచి చూద్దాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అంటే వాళ్ళని రాజ్యంలోనికి రమ్మని ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే, నేను ఆకలికి ఉంటే నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొంటే నాకు దాహానికి ఇచ్చారు, నేను దిగంబరిని ఉంటే బట్టలు ఇచ్చారు, నేను రోగినై ఉంటే నన్ను చూడవచ్చారు. అంటే ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు ఇవి చేయాలా? ఈ పనుల్లో ఉండాలా? పిల్లికి భిక్షం వేయని వాడు క్రిస్మస్ రోజు మాత్రం అండి ఏం కార్యక్రమాలు చేస్తారండి. స్టార్ పెడతాడు ఒకడు, ఇంకోటి ఏవేవో స్వీట్లు పెంచుతాడు, ఇంకోటి ఏదో కేక్ తెస్తానంటాడు, ఇంకోటి ఏదో చేస్తానంటాడు. మన చర్చిని చిన్నచూపు చూస్తారేమో విజయవాడలో. ఏమండి సహోదరులు అంటున్నారు, మన చర్చిలో చిన్నచూపు చూస్తారేమో, మన చర్చిని ఏదైనా డెకరేట్ చేద్దాం అంటున్నారు. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూద్దాం. మనం ఆయన వచ్చే సమయానికి ఆయన మనల్ని చిన్నబుచ్చుతాడేమో, మనల్ని పక్కన పెట్టేస్తాడేమో, మనల్ని వెనక్కు తోసేస్తాడేమో, వెళ్ళిపోమంటాడేమో. ఎవరైనా భయపడుతున్నారండి? ఏ సంఘం భయపడట్లేదండి. ఏ సంఘం భయపడడం లేదు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తు ఎందుకు వచ్చాడో ఆ పరమార్థాన్ని నెరవేర్చడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు రాక అనుకుంటే ఆ రాక పరమార్థాన్ని నువ్వు కూడా నెరవేర్చాలి. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. దానికోసం ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, అన్నీ వదిలేసుకున్నాడు, తనను తాను రిక్తుని చేసుకున్నాడు, మానవాకారంలోకి వచ్చాడు, దాసుని స్వరూపం ధరించాడు. ఆ తర్వాత వెళ్ళిపోతూ లోకరక్షణ కొరకు నేను వచ్చాను, ప్రాణం పెట్టాను, నా వంతు అయిపోయింది నాయన, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చేయండి. ఆ క్రమంలో ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి, దప్పిగా ఉన్న వారికి దాహం ఇవ్వండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, రోగినై ఉన్న వారిని పరామర్శించండి, చెరసాల్లో ఉన్న వారిని పరామర్శించండి. ఈ పనిలో నిజంగా ఎవరుంటున్నారంటే, ఈరోజు నిజమైన క్రిస్మస్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? కేక్ పెట్టాము, కేక్ తీసుకొచ్చాము, 1000 రూపాయలు ఖర్చు. మనమే కదా తింటాం,
కొంచెం కొంచెం స్వీట్ నోట్లో పెట్టుకుంటాం. క్యాండిల్స్ తీసుకొస్తాం, అవి ఆత్మలట. మీ ఆత్మలను వెలిగించుకోండి అంటున్నాడు ఒక పాస్టర్ గారు. ఆత్మలను వాక్యంతో బాప్తిజంలో ఎప్పుడో వెలిగించుకున్నాం. బాప్తిజం తీసుకున్నప్పుడే ఆత్మ మనలో ప్రవేశించింది, అప్పుడే మన ఆత్మ వెలిగింది. వాక్యం అనే ఇంధనంతో, వాక్యం అనేది ఒక ఏమంటారు నూనె, ఇది వాక్యము నూనె. ఈ ఇంధనంతో, ఈ చమురుతో మనం నిత్యం వెలుగుతున్నాం. ఒక కొవ్వొత్తి తీసుకొచ్చి మన చేతిలో పెట్టి మీ ఆత్మలను వెలిగించుకోండి అంటే, విజయవాడలో ఒక సంఘం ఉందండి, మెట్రోపాలిటన్ చర్చే. దాని ఎదురుగా ఒక మీటింగ్ పెట్టారు. ఆయన్నే, ఎబినేజర్ గారా, ఆయన్నే పిలిచారు. ఆ మీటింగ్కి నన్ను పిలిచారు. నా ప్రసంగం విని చాలా చాలా సంతోషపడ్డాడండి ఆ రోజు. బాగా చెప్పారు సార్ అని. ఆ రోజు నా ప్రసంగం అయిన తర్వాత మొదలు పెట్టారండి. అందరికీ క్యాండిల్స్ పంచారు. సేవకులందరూ నిలబడ్డారు. మీ ఆత్మలో వెలిగించుకోండి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి పోటీ పడుతున్నారు వీళ్ళు వెలిగించుకోవటానికి. వెలిగించుకొని వెళ్ళి నిలబడ్డారు. గాలికి కొన్ని ఆత్మలు ఆరిపోతున్నాయి. ఇవి ఆత్మలా అండి? గాలికి ఆరిపోతున్నాయి. ఈలోగా ప్రార్థన చేసుకుందాం అన్నాడు. కొత్త చీరలు కట్టుకొని వచ్చారు. పొరపాటున ప్రార్థనలో తూలొచ్చి ముందుకెట్టంటే వెనకామె కొత్త చీర. అప్పుడు అగ్ని మండిస్తుంది. అగ్ని మండించు. ఎందుకు ఈ ఆచారాలు? ఇది కాదు నిజమైన క్రిస్మస్. ఏంటో తెలుసా? క్రీస్తును సంతోషపెట్టేది నిజమైన క్రిస్మస్. పుట్టింది ఎవరు? క్రీస్తు. పుట్టుక ఆయనదైతే ఎవరు సంతోషపడాలి? బర్త్డే నాదైతే మీరందరూ కేక్ కట్ చేసుకొని నన్ను ఇంట్లో కట్టి పడేశారు అనుకోండి, అదేంటి బర్త్డే? అదే సంతోషం. యేసుక్రీస్తుది ఒకవేళ నువ్వు పుట్టిన తేదీ అనుకుంటే సంతోషపడవలసింది. ఆయన నిజమైన క్రిస్మస్ చేద్దాం. యేసుక్రీస్తును సంతోషపెట్టే క్రిస్మస్. ఏంటది? ఆయన ఆకలిగా ఉన్నాడట. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయనకు అన్నం పెడదాం, అది సంతోషపెట్టడం. ఆకలితో ఉన్నవాడికి అన్నం లేకుండా కడుపు మార్చేసి ఆయన పేరు చెప్పి కేక్ కట్ చేసుకుంటున్నాం అనుకోండి. వస్త్రాలు లేక దిగంబరిగా ఆయనే ఉన్నాడట. ఆయన దిగంబరిగా వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు వస్త్రం ఇవ్వాల్సింది పోయి నువ్వు బజారుకి వెళ్ళిపోయి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నావు కదా. షాపింగ్, అబ్బో షాపింగ్. క్రైస్తవులు 4 రోజుల నుంచి ఆ బీసెంట్ రోడ్డు ఖాళీ లేదు, షాపులు ఖాళీ లేవు, కొత్త బట్టలు, కొత్త చెప్పులు, టోటల్. ఆయన రోగి అయి ఉన్నాడట హాస్పిటల్లో. వెళ్ళే దిక్కు లేదు, పండగ హడావుడిలో ఉంది. ఆయన చెరసాల్లో ఉన్నాడట ఖైదీగా. ఆయన ఎప్పుడు ఉన్నాడండి? అమాయకంగా అడుగుతారట ఆ రోజు. కానీ ఆయన మనకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాడండి. ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు చేస్తే, అంటే యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా ఆకలితో ఉంటే, ఎవరు ఆకలితో ఉన్నట్టు? యేసుప్రభువే ఆకలితో ఉన్నట్టు. యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా దిగంబరులుగా ఉంటే, ఎవరు దిగంబరిగా ఉన్నట్టు? యేసుక్రీస్తే దిగంబరిగా ఉన్నట్టు. యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా రోగిగా ఉంటే, ఎవరు రోగిగా ఉన్నట్టు? యేసుక్రీస్తే ఉన్నట్టు. యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా చెరసాల్లో ఉంటే ఎవరున్నట్లు? పౌలట సౌలుగా ఉన్నప్పుడు అందరిని హింసిస్తున్నాడట, చెరసాల్లో వేస్తున్నాడట, కొరడాలతో కొడుతున్నాడట, చంపుతున్నాడట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న నా బిడ్డలను ఎందుకు చంపుతున్నావు, ఎందుకు హింసిస్తున్నావు అనలేదు. సౌలా నన్నయ్య నువ్వు హింసిస్తున్నది. వాళ్ళని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? నన్ను. వాళ్ళకు మీరు చెయ్యండి నాకు చేసినట్లు, వాళ్ళకు అన్నం పెట్టండి నాకు పెట్టినట్టు, వాళ్ళకి బట్టలు ఇవ్వండి నాకు పెట్టినట్టు, వారిని పరామర్శించండి నన్ను పరామర్శించినట్టు. ఇది తెలిసాక కూడా యేసుప్రభును సంతోషపెట్టకపోతే అది క్రిస్మస్ ఎలా అవుతుందండి? నిజమైన క్రిస్మస్. నిజంగా మీరంతా నిజమైన క్రిస్మస్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే ఒక వీడియో క్లిప్ వేస్తారు. ఆయన రోగిగా ఉన్నాడు, యేసుప్రభు రోగిగా ఉన్నాడు. ఆ రోగిని మీరు పరామర్శించాలి. ఇప్పుడు చూపించండి. ఆయన రోగిగా, యేసుప్రభు రోగిగా ఉన్నాడు. మరి సిబిటి తిరువురు విద్యార్థి స్క్రీన్ మీద అది వేయండి ఆ ఫోటో. సిబిటి తిరువురు మరి సహోదరులు రాయల కిషోర్ గారి చిన్న కుమారుడు మరి హర్షవర్ధన్ మరి క్యాన్సర్తో మరి బాధపడుతున్నాడు. మరి 4th స్టేజ్లో ఉందని మరి వారు తెలియజేశారు. మరి వారు ఉన్నటువంటి పరిస్థితి చాలా మరి దీన పరిస్థితి, పేద కుటుంబం. మరి సంఘాన్ని మరి సహాయం కోరారు. మరి కుమారుణ్ణి ట్రీట్మెంట్ విషయమై మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని
మరి మీరు చేయగలిగిన సహాయాన్ని మరి కుమారుని ట్రీట్మెంట్ విషయమై అందించవలసిందిగా మరి సంఘాన్ని కోరుతున్నాం. మరి వారి యొక్క అకౌంట్ వివరాలు, మరి ఫోన్పే, గూగుల్ పే నెంబర్సు మరి స్క్రీన్ మీద చూపించబడుతున్నాయి. కావున వాటిని నోట్ చేసుకొని మీ యొక్క సహాయాన్ని వారికి పంపవలసిందిగా మరి కోరుతున్నాం. మరి ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ మరియు వారి కాంటాక్ట్ నెంబర్ 9701697526 మరి నెంబర్కి మీ యొక్క సహాయాన్ని పంపవలసిందిగా మరి కోరుతున్నాం. ప్రియులరా, వాళ్ళ నాన్న కిషోర్ బాబు చాలా పేదవాళ్ళండి. ఇడ్లీ వడ పునుగు బండి పెట్టుకొని తిరువూరులో సెంటర్లో జీవనం సాగిస్తూ ఉంటారు. చాలా మంచివాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా. మరి బాబుకి క్యాన్సర్, తలలో క్యాన్సర్ గడ్డలు ఉండిపోయాయి. 4th స్టేజ్ అంటే మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ టైంలో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేవు. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? సంఘం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అలాగని అమౌంట్ నేను అడగలేను. కనుక ఏం చేయాలి? యేసుక్రీస్తే రోగంతో ఉన్నాడు అని మీరు భావించి రత్నం అన్నాను రమ్మన్నాను, ఇక్కడికి రండి. అలాగే రేపు విజయవాడ కూడా రండి. క్రిస్మస్ రోజు దేవుని కొరకు కానుకేస్తారు. ఆ కానుకంతా కూడా తీసుకెళ్ళి ఆ బాబు ట్రీట్మెంట్ నిమిత్తం ఇద్దాం అని నేను చెప్పాను. కానుకిస్తారు, ఏదైతే చర్చిలో కానుక వేస్తారో ఆ కానుకను తీసుకెళ్ళి ట్రీట్మెంట్గా ఇవ్వండి అని అంటే దాని విషయమే అన్న బయలుదేరి ఇక్కడి వరకు వచ్చారు ఆ బాబు కోసం. కనుక మరి నా ప్రసంగం, నా మాటలు అయిన తర్వాత కానుక సేకరణ జరుగుతుంది. మీ హృదయపూర్వకంగా దేవుని కొరకు మీరు ఏది ఇచ్చేదైతే ఉందో యేసుక్రీస్తు కొరకిస్తున్నామని అనుకుని మీరు కానుక వేయగలిగితే ఆ కానుకను తీసుకెళ్ళి ఆ బాబు ట్రీట్మెంట్ నిమిత్తం, ఇదే కదా యేసుక్రీస్తు నేను రోగినై ఉన్నాను మీరు నన్ను పరామర్శించారు, చూడవచ్చడం అంటే ఊరికే వెళ్ళి కళ్ళతో చూస్తే చూపులో ఏం స్వస్థత ఉండదు కదండి. చూడడం అంటే ఏంటి? అమ్మ పొయ్యి మీద రైస్ పెట్టాను చూస్తుండమ్మంటే అవి మాడిపోతున్నా లేదంటే పొంగిపోతున్నా కళ్ళు అప్పగించి చూడటం కాదు కదా, శ్రద్ధ తీసుకోవడం. అలాగే మీరు చూడండి అంటే బాధ్యత తీసుకోమని. గనుక ప్రియులారా, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆనంద పెట్టడం అయితే, క్రీస్తును ఆనంద పెట్టడం ఎప్పుడవుతుందంటే ఆయన నమ్మిన బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే, దప్పికతో ఉన్నప్పుడు దాహానికి ఇస్తే, దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇస్తే, రోగిగా ఉన్నప్పుడు పరామర్శిస్తే. కనుక ప్రత్యేకంగా ఆ బాబు కోసం మనం అమౌంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా మరి ఈ మెసేజ్ అనంతరం కానుక రూపంలో మీరు ఇచ్చింది ఆయన కొరకు పంపిస్తాను. ఓకే? కనుక నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు కొరకు నిలబడిన పిల్లలను వారి కష్టాలలో ఆదుకోవడం నిజమైన క్రిస్మస్. నిజంగా చేద్దాం, నిజమైన క్రిస్మస్ చేద్దామా? లేదంటే ఆయన బాధలు ఆయనవే, ఆయన సంఘం బాధలు ఆయనవే, ఆయన విశ్వాసుల బాధలు ఆయనవే, మేము మాత్రం కేక్ తెచ్చేసుకొని, మేము మాత్రం చర్చీలు 1000 రూపాయలు పెట్టి డెకరేషన్ చేసుకొని, మేము మాత్రం స్టేజీలు వేసుకొని పాటలు వేసుకొని మా సంతోషాలు మేము చూసుకుందాం. లోకమంతా అలా ఉంది, కానీ మనం అలా ఉండొద్దు. ఓకే? మనం చూడవలసింది మొదటి రాక కొరకు కాదు. ఏ రాక కొరకు చూడాలి? రెండవ రాక సమీపించింది. దాని కొరకు సిద్ధపడండి, జాగ్రత్త పడండి. రెండవ రాకలో ప్రభువుతో పాటు పరలోకములో మనం ఉండాలంటే ఇదిగో ఆయన సంతోషపెట్టండి. ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు, ఆయన వస్త్రహీనుడై ఉన్నాడు, ఆయన రోగిగా ఉన్నాడు. చేద్దాం ఆయన కొరకు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిజమైన క్రిస్మస్ అనగా మీ కుమారుడి రాక పరమార్థాన్ని అర్థం చేసుకోవడం, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కరుణ, జాలి, దయ మాలో కూడా కనబడాలి. మేము ఆయన శిష్యులమైతే. కుమారుడు కిషోర్ యొక్క బాబు అనారోగ్యంతో ఉన్నాడు. క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది, తల నిండా గడ్డలు. పేదవాడైన మీ కుమారుడు కిషోర్ సంఘాన్ని సహాయం అడిగాడు, కానీ చేయలేని పరిస్థితుల్లో సంఘం ఉంది. కానీ నాయన ఎంతో కొంతైనా చేయాలనే ఆశ, అది మీ కుమారుడికి చేసినట్లే అని మీరు చెప్పారు. కనుక మీ పిల్లల హృదయాలను మలచండి, రేపండి. అదేవిధంగానైనా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మీ కుమారుడైన క్రీస్తు మొదటి రాకలో వచ్చి మాకు ఏది మాదిరిగా ఉంచాడో దాన్ని మేము నెరవేర్చే ధన్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలు ఎంతో దూరం నుంచి వచ్చారు, చలిలో వచ్చారు. వారి ఆరోగ్యం పాడు కాకుండా కాపాడండి. తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి.
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.